నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుతనం ఉట్టిపడేలా ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు తల్లి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు, తపాలా శాఖ కవర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. తెలుగు భాషలో రాణిస్తే ఎందులోనైనా రాణించవచ్చు, టెక్నాలజీతో భాషను కాపాడుకోవడం మరింత సులువన్న సీఎం చంద్రబాబు. దేశ చరిత్ర విలువలు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సూచన. అఖిల భారత డ్వాక్రా బజార్ ఏర్పాటును పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. 8న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడి. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ఏ. ప్రపంచ తెలుగు మహాసభలో పలువురు ప్రజాప్రతినిధుల వెల్లడి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తెలుగు నేర్పించడం వలన ప్రపంచంలో తెలుగు భాషకు వన్నె పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలుగు భాష అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏ రాజకీయ నాయకునికి ఇవ్వని గౌరవం తెలుగు జాతి నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. అఖిల భారత డ్వాక్రా బజార్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సరస్ ప్రదర్శనశాల ఏర్పాట్లను మంత్రి పెమ్మసానితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, డాక్టర్ బోర్ల రామాంజనేయులు, సెర్ప్ సీఈఓ వి కరుణ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కమిషనర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని చెప్పారు. సాంప్రదాయ ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం జరుగుతుందన్నారు. ఒక మినీ భారత సమ్మేళనంగా జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఈ ప్రాంత స్వయం సహాయక సంఘాలు దేశంలో ఇతర ప్రాంతాల్లో ఆయా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులను గురించి తెలుసుకుంటారని, విభిన్న ఆలోచనలకు నాంది అవుతుందని తెలిపారు.
గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గత 3 రోజులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయి మంజీరా కూచిపూడి నృత్య అకాడమీ వారు ప్రదర్శించిన బ్రహ్మాంజలి జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వలన తెలుగు భాష ఔన్నత్యాన్ని ఉనికిని నిరూపించే అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాకే తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు, భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి భాష తెలుగుదేశం పార్టీని రెండూ కూడా విడదీయలేము అనేటువంటి విషయం కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే ఆ రోజు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే ఒక మద్రాసీలని, ఒక సాంబారీలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. భారతీయ విలువలు, చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సూచించారు. తెలుగు భాషను అభివృద్ది చేసేందుకు ఈ ప్రభుత్వం సహకరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోస్టర్ శాఖ కవర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు అందించారు. 25,000 మంది విద్యార్థులు తెలుగు మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చరిత్ర సృష్టించారని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలి, తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు. నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక పేరు సార్ పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను. నేను అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, పుల్లడిగుంట మల్నేని లక్ష్మయ్య కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలలేని లక్ష్మయ్య కళాశాలలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు సంబరాలు అద్దం పట్టాయి. విద్యార్థులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యమురతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగత
కాలగతిని సవరించిన సాక్ష్యం. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. కలాం వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఆంగ్లం నేర్చుకోవాలి, కానీ తెలుగులోనే మాట్లాడాలన్నారు. ప్రధాని మోడీ రానున్న రోజుల్లో స్థానిక భాషల్లో సాంకేతిక విద్యతో సహా అన్ని కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అండ్ ఇన్స్టిట్యూషన్. రేపు మీరందరూ ఇంజనీర్ అవుతారు. ఇంతకుముందు ప్రభుత్వం గతంలో ఇంజనీరింగ్ ఫ్రీ ఇచ్చింది, అందుకే ఎక్కువ మంది చేరిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆశాజనకంగా కనపడడం లేదు. కానీ ఎప్పుడైతే మన దేశంలో ఉండే పరిశ్రమలు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి ఇంజనీర్లు కావాలి, ఏ సబ్జెక్టు చదివిన వాళ్ళు కావాలి, ఏ టెక్నాలజీ ఉన్నవాళ్ళు మాకు కావాలి అనే విషయాన్ని వాళ్ళు తమ కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయి, ఏ రంగాల్లో విద్యార్థులు తయారవుతున్నారు అనే విషయాన్ని వీళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కేవలం అది మందిని లక్ష్మయ్య కాలేజీ గురించి కాదు నేను చెప్పేది. దేశవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నానంటే కేవలం మీ ముందే కాకుండా ఈ టెలివిజన్ ద్వారా దేశం ముందుకు కూడా వెళ్తుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు రావడం పట్ల కళాశాల చైర్మన్ పెరుమాళ్లు హర్షం వ్యక్తం చేశారు. మొదటగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ అన్వీల్ చేసి తర్వాత మేము కట్టిన న్యూ హాస్టల్ బ్లాక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దాదాపు ఈరోజు మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేసే ట్రెడిషనల్ కల్చరల్ డ్యాన్సెస్ దాదాపు 20-25 ప్రోగ్రామ్స్ ఈరోజు పెట్టడం జరిగింది. ఇలాగే మేము ప్రతి సంవత్సరం 4-5 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు జనవరి నెలలో సంక్రాంతి స్టార్ట్ అవ్వకముందు ముందస్తు సంక్రాంతి సంబరాలతో స్టార్ట్ చేస్తుంటాము. సో ఎంతో ఘనంగా జరిగింది. వెంకయ్యనాయుడు గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగే మిగతా గెస్టులు అందరూ ఈరోజు చాలాసేపు 2-3 గంటలు పిల్లలు ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసి ఆనందించారు. సో ఇందుకు దాదాపు మా ఫ్యాకల్టీ, మా డైరెక్టర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అందరూ, డీన్స్ అందరూ ఇది దాదాపు 10-15 రోజుల నుంచి కష్టపడి పిల్లలకి ఇవన్నీ. ప్రపంచ తెలుగు మహాసభలో ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహాలకు గోవా గవర్నర్ అశోక గజపతిరాజు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పుష్పాంజలి ఘటించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మహాసభలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జస్టిస్ బులుసు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఊర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. తెలుగు భాషను బ్రతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాష అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 10 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం, 1000 సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహాసముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, నన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను, మన సాంప్రదాయ సంగీత రూపాలను, మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది. తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది, తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు నాన్న అనే పదంలో ఉండే నమ్మకం, గురువు అనే పదంలో ఉండే గౌరవం, దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి ఎన్టీఆర్ విగ్రహాలకు
మాజీ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ పుష్పాంజలి ఘటించారు. మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ తీర్పులని తెలుగులోనే ఉండాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గుర్తు చేశారు. పిల్లలకు తెలుగు దూరమవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చలసాని ఆంజనేయులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ అయ్యారని చెప్పని నేను అభినందించట్లా, కానీ ఢిల్లీలో మొదట న్యాయమూర్తిగా అడుగుపెట్టిన తర్వాత నేమ్ ప్లేటు నామఫలకం తెలుగులో పెట్టాడు ఆయన. చాలామంది ఆయన్ని నువ్వు చాలా పైకి వెళ్ళవలసినాడివి, ఈ తెలుగులో బోర్డు పెడితే నీకు చాలా నష్టం జరుగుతున్నాడు. ఏ నష్టానికైనా సిద్ధమే, కానీ నేను మాత్రం తెలుగులోనే బోర్డు పెడతానని చెప్పని ఢిల్లీలో తెలుగు నామఫలకం పెట్టినటువంటి తొలి వ్యక్తి మన నూతులపాటి వెంకటరమణ గారు. రెండవది, న్యాయ వ్యవస్థలో తెలుగు వినియోగం ఉండాలి, జడ్జిమెంట్లు తీర్పులు తెలుగులో ఉండాలని చెప్పని విజయవాడలో సదస్సు ప్రత్యేకంగా పెట్టించి దిశానిర్దేశం చేసినటువంటి రమణ గారు. కాబట్టి వారికి ఆ రెండు ఘనకార్యాలు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. వెనిగళ్ల గ్రామం సమీపంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రాంగణంలో పేద విద్యార్థులకు 20 లక్షల ఉపకార వేతనాలను అందించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు ఈవీ నారాయణ నేతృత్వంలో 20వ ఉపకార వేతన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని 37 జిల్లాల నుంచి దాదాపు 500 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాల నరేంద్ర కుమార్, విశ్రాంత సిక్కిం డీజీపీ అత్తిలి సుధాకర్, ఉత్తరాఖండ్ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ అద్దంకి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీకు డిసిప్లిన్ నేర్పుతూ ఆయనలో ఉండేటువంటి ప్యాషన్, ఇవన్నీ కూడా స్ఫూర్తి. మీరు ఈరోజు ఇవన్నీ తీసుకుంటున్నారంటే పుస్తకాలలో చదువు కొంత మాత్రమే ఉంటుంది, జీవితంలో చదువు అనేది చూసి నేర్చుకునేదే 80% ఉంటుంది మీకు ఎవరికైనా సరే. అందులో ఆ 80%లో ఒక 30-40% డిసిప్లిన్ ఎలా ఉండాలి ఒక కార్యక్రమానికి అనేది. అంటే ఫోన్లు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి నిమిషం చూసుకోవచ్చు, ఫోన్లు బయటకు వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎదుటివారి వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవం. ఆ గౌరవము, ఈ డిసిప్లిన్ నేర్చుకున్నప్పుడే మీరు కూడా ముందుకు వెళ్తారు. ఇలాంటి ఎన్నో మహోన్నతమైనటువంటి లక్షణాలు ఉండి మీ అందరి గురించి ఆలోచిస్తూ, అంటే ఇందులో స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు ఒక 10% మళ్ళీ వారితో టచ్లో ఉంటారో లేకపోతే లేదో తెలియదు, కానీ 89% మీ జీవితంలో మీరు వెళ్ళిపోతారు, మీరెవరో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఇంత ఓపికగా చేసుకునే వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారో మీరే లెక్క పెట్టుకోండి, చాలా అరుదుగా ఉంటారు. సమాజంలో తనతో పాటు కొంతమందిని కలుపుకొని సమాజ సేవ చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభించడం 20 సంవత్సరాల క్రితం. మరి 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నందుకు, అంటే నాకన్నా పెద్దవారు, నా గురువులు అభినందించకూడదు కానీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ప్రధానంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది ప్రతిభావంతులు ఉండి కూడా ఆర్థికంగా వారికి అవకాశాలు తక్కువ ఉండి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసేవాడిని. అప్పటి నుంచి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ వచ్చి ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా గుంటూరు టౌన్లో పెద్దలను కొంతమందిని కలుపుకొని నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్కరికి స్పాన్సర్ చొప్పున ఇచ్చేవాళ్ళం. ప్రజా సమస్యల పరిష్కారానికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఉన్నతాధికారులు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా
మీడియాతో ఫిరంగిపురం మండలం గొల్లంపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న క్వారీ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఇంట్లోకి వస్తున్నాయని, మనుషులకు తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దాదాపుగా చాలా ఇళ్లు క్రాక్ వచ్చాయని తెలిపారు. వీళ్ళ గ్రామ పరిధిలోనే ఆ కొండ ఉన్నది. ఆ కొండ మీద బ్లాస్టింగ్ చేస్తున్నారు కాంట్రాక్ట్స్. ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ కొండ రాళ్ళు వీళ్ళ ఇళ్ల మీద పడి వీళ్ళ మీద పడి ప్రాణాపాయము ఉన్నది. ఆ విషయం మొన్న డిసెంబర్ 29వ తారీఖున మండల తహసీల్దార్ గారికి విన్నవించుకున్నారు ఈ దళితులు. ఇంతవరకు స్పందించిన ఆయన కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి చెప్పుకొని ఆ కాంట్రాక్టు బ్లాస్టింగ్ అనేది నిలుపుదల చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఈరోజు వచ్చారు. ఈ మధ్యకాలంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు అక్కడ హాస్పిటల్ కట్టాలంటే అక్కడ తీసి పక్కన వేసుకోమని చెప్పారు ఎమ్మెల్యే గారు. మరి సంవత్సరం బట్టి ఆ పక్కన వేసుకొని ఉంటే నిన్న మున్సిపాలిటీ వాళ్ళు 3 పక్కలేసి తీసుకొచ్చి తీసేయమని గొడవ. మరి ఎమ్మెల్యే గారు ఉండమని చెప్పారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కూడా ఆడ ఉండండి, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి దాకని చెప్పాడు. మరి గత సంవత్సరం బట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి, మరి అట్లానే కేంద్ర మినిస్టర్ దగ్గరికి, అట్లానే కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి అనేక మంది కలెక్టర్లు మారుతున్నారు కానీ వాళ్ళ సమస్య మట్టి పరిష్కారం కావట్లేదు. ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత 15 రోజులకు ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి కలిసడానికి వచ్చాము. నేను గుంటూరు జిల్లా అదకాకని మండలం గోడమూడి గ్రామం నుంచి అండి. మా తాతల తరాల నుంచి సంభవించిన ఆస్తి ఏదైతే ఉందో దానిలో మా పెదనాన్నలు, బాబాయిలు, వాళ్ళ కొడుకులు కలిసి భాగాలుగా విభజించుకొని మేము పెంకుటిల్లుని పడవేసి ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట. ఇన్ని రోజుల నుంచి ఆ ఇళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ లేవు. మేము సొంతగా 10 అడుగుల బజార్ని వదులుకొని ఉన్నాం. ఆ బజారుని 2020లో మా పెద్ద తాత మనవడైన నడింపల్లి దానకృష్ణారావు ఎవరికి చెప్పకుండా, ఎవరిని మా నడింపల్లి సోమయ్య గారి కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా తను సొంతగా జాయింట్ బజార్ అని చూపిస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి 2020 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ వెహికల్ నిలిపినా మమ్మల్ని రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తూ నానా అగండాలు చేస్తూ అక్కడ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్ల మొత్తాన్ని భయభ్రాంతులను చేస్తున్నారు. నేను టీడీపీ పార్టీలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ తరఫున నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మన క్రిస్మస్కి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి ఇట్లా అందరికి కూడా క్రిస్మస్, జనవరి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. క్యాలెండర్స్ డివైడర్ మీద ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కట్టుకున్నాము. కట్టిన 2 గంటల్లోనే మా ఫ్లెక్సీలు తొలగించారు. సరే, అది క్యాజువల్గా అందరితో పాటు తొలగించారేమో అనుకున్నాము. మళ్ళీ జనవరి 1కి మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మళ్ళీ 2 గంటలు ఉంచి తర్వాత తీసేయడం జరిగింది. కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు తొలగించారు అంటే మాకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తొలగించమని చెప్పారని అన్నాడు. అక్కడే ఉండి అతనికి ఫోన్ చేపిస్తే అతను మా కమిషనర్ గారు తొలగించమన్నారు అని చెప్పారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం రాజధానిలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నామినేట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ముదిరాజులను ఏకం చేసి పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షులు గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్థికంగా ఏలో ఉన్న
మీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం, ముదిరాజు కులం అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. మాకు రిజర్వేషన్ లేవు, ఉండేదేమో ఈక్వల్ ఓసీతో డి ఉంది. కాబట్టి మా ముదిరాజు విద్యార్థులు చదువుకున్న ప్రతిఫలం లేకుండా పోతుంది. కాబట్టి మీరు మమ్మల్ని డి నుంచి ఏలోకి మార్చాలని మా విన్నపం. ఈ రోజు శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన జరీనా ఎలక్ట్రిక్ స్కూటర్ను గెలుచుకున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఎన్నో ఆఫర్లతో కస్టమర్ల ముందుకొచ్చిందని మేనేజర్ శివ వెల్లడించారు. శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి ప్రతిరోజు గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఉందన్నారు. సోమవారం తీసిన డ్రాలో 2224 నెంబర్కి ఎలక్ట్రికల్ బైక్ రావడం జరిగిందన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో అన్ని రకాల దుస్తులు సరసమైన ధరలకు అందిస్తున్నారని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాధవ్ పవన్ ఈ లక్కీ డ్రాన్ తీశారు. ప్రతి 1000 కొనుగోలుపై ఒక ఎలక్ట్రిక్ బైకు, అలానే సంక్రాంతికి ధమాకాగా కారు కూడా వీళ్ళు ఇస్తున్నారు. కేవలం 1000 రూపాయల కూపన్ తోటి వీళ్ళకి మన తెలుగు రాష్ట్రాల్లో 8 బ్రాంచెస్ ఉన్నాయి. వీటిలో ఎక్కడ తీసుకున్నా సరే ఇవాళ తీసుకుంటే రేపే డ్రా తీస్తున్నారు. ఎక్కడికక్కడ చాలా చక్కగా ఉంది వ్యవహారం ఇది. కాబట్టి వస్త్ర ప్రేమికులారా త్వరపడండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పండగ అప్పుడే మొదలైంది. మన సంక్రాంతికి చక్కగా మీకు తగ్గట్టుగా, మీ సాంప్రదాయాలకు తగ్గట్టుగా అన్ని వస్త్రాలకు సంబంధించినటువంటివి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. స్టాక్స్ అంతా రెడీగా ఉంచారు వీళ్ళు. ఓకే, ముందుగా ఇంటర్ ప్రజలందరినీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి పండుగకు సంబంధించి షాపింగ్ మాల్ ఆఫర్స్ 1+1+2 ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఆఫర్సే కాకుండా ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన ఒక బైక్ కూపన్, ఒక కారు కూపన్ అందిస్తున్నామండి. ఈరోజు కొనుగోలు చేసే కస్టమర్స్ అందరికీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డ్రా ఉంటుంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఒక ఎలక్ట్రికల్ బైక్ అనేది గిఫ్ట్గా అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. లాల్పురంలో జనసేన పార్టీ నేత మాస్టర్ శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కూటమి నేతల గెలుపుకు త్రికరణ శుద్దిగా పనిచేసిన గ్రామం లాల్పురం గ్రామమని ఎమ్మెల్యే బూళ్ల రామాంజనేయులు తెలిపారు. లాల్పురంలో జనసేన నేతలు గాదె వెంకటేశ్వర్లు, ఉగ్గిరాల సీతారామయ్య ఇతర నేతలతో కలిసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీను సేవలను రామాంజనేయులు గాదె ప్రశంసించారు. ఎలక్షన్ లో ఒక సింబల్ చూపించాడు నాకు. అదేంటంటే ఆ పిరికి నేను ఎలక్షనీరింగ్ చేస్తుంటే మా మహిళమ్మ తల్లులు, మా సీతారామయ్యను చూశాడు. మహిళమ్మ తల్లులు అందరూ బయటకు వచ్చి ఇట్లా అంటున్నారు, ఆ పిడికిలి ఈరోజు అక్షరాల ఇక్కడ నిజమవుతోంది. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను చూస్తుంటాను బ్యాంకుల ద్వారా. రెండవది, దీన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకంలోకి అనుసంధానం చేద్దాం. నేను వెంకటేశ్వరంతో మాట్లాడాను. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకే ఊరిలో ఒకే కమ్యూనిటీకి 70 మందికి ఇవ్వాలంటే ఆ కార్పొరేషన్కి వీలు కాదు. కాబట్టి మన శ్రీనివాస్ గారు కొంత ముందంజలు వేసి సొంతంగా తీసుకొచ్చారు. ఓకే, ఏదేమైనా ఈ పథకంలో మీకు మిషన్స్ వరకు వస్తాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఏదైనా అట్లా చెయ్యాలి అనే ఆలోచన కనుక మీకుంటే మీరు గ్రూప్లో ఫామ్ అవ్వండి. మాస్టర్ చెప్పండి. మాస్టర్ ద్వారా మీ ముందున్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర పంపిస్తాను. ఎట్లా వస్తుంది, ఏ రకంగా తీసుకోవచ్చు అనేది అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే కలెక్టర్గా చేశాడు, ఇవాళ మనకి ప్రజాప్రతినిధిగా వచ్చాడు. ఆయనకి విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా 100% మీకు మెటీరియల్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు కనుక ఆ ఆలోచన నుండి ఉత్సాహంగా ఉంటే. సంగడిగుంట్లోని బాపూజీ హైస్కూల్లో 1989-90 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఒకనాడు పాఠశాలలో విద్యార్థిగా గడిపిన రోజులను గుర్తు చేసుకుని విద్యార్థులుగా మారిపోయారు. ఉదయం పాఠశాల ప్రాంగణంలో అసెంబ్లీలో పాల్గొని అనంతరం
తరగతి గదుల్లో బెంచీలపై కూర్చొని సందడి చేశారు. పూర్వ విద్యార్థులే ఉపాధ్యాయులుగా విద్యార్థులుగా మారిపోయి తరగతులను నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరినీ ఒక చోటకు చేర్చడంలో కృషి చేసిన చిట్టిప్రోలు కిషోర్ కుమార్, గుడిపాటి భాస్కర్, ఎక్కాల సుబ్రహ్మణ్యం, గౌరీ, సునీత, రాధిక తదితరులకు సహచరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ 50, 51, 53, 55 శానిటరీ డివిజన్లో మరియు ఎంఎస్ఐ 1A డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పారిశుధ్యం విభాగం పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 12వ PRCలో పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్కి ఇంక్రిమెంట్లు ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళ సర్వీస్ని బట్టి కూడా వారి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేది 12వ PRCలో మరి వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ హెలీప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి రక్షణ, తెలుగు భాష పరిరక్షణ ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబుతో, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రావిపాటి సాయి తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు డైలూరు కమిషనర్ కౌన్సిల్ హాల్లో PGRS ని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మొదట డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 13 ఫిర్యాదులను తీసుకుని అధికారులతో మాట్లాడుతూ డైలివర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కౌన్సిల్ హాల్లో జరిగిన PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ PGRSలో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుతనం ఉట్టిపడేలా ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు తల్లి NTR విగ్రహాలకు పూలమాలలు, తపాలా శాఖ కవర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. తెలుగు భాషలో రాణిస్తే ఎందులోనైనా రాణించవచ్చు, టెక్నాలజీతో భాషను కాపాడుకోవడం మరింత సులువన్న సీఎం చంద్రబాబు. దేశ చరిత్ర, విలువలు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, గోవా గవర్నర్ అశోక గజపతిరాజు సూచన. అఖిల భారత డ్వాక్రా బజార్ ఏర్పాటును పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. 8న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడి. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది NTRే. ప్రపంచ తెలుగు మహాసభలో పలువురు ప్రజాప్రతినిధుల వెల్లడి. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.